దొంగ మార్కెట్లో నడుస్తూ ఈరోజు ఎక్కడ దొంగతనం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. రాజుగారి భవనం చుట్టూ రాజ సైనికులు కాపలా కాస్తూ దొంగలు రాకుండా చూస్తున్నారు. దొంగ రాజభవనంలో చొరబడి విగ్రహాన్ని దొంగిలించాలనుకున్నాడు. భటులు దొంగను వెంబడించి పట్టుకున్నారు. అతని దగ్గరున్న విగ్రహాన్ని లాగేసుకున్నారు. రాజుగారు ఆ దొంగను వెంటనే ఇక్కడికి తీసుకురండని భటులకు చెప్పారు. దొంగ భటులతో నన్ను వదిలేయండి, నేను రాజుగారితో మాట్లాడాలి అని అంటాడు. అతి పెద్ద దొంగవు, ఉరి శిక్ష. మహారాజా, నా చివరి నైపుణ్యం చూపించనివ్వండి. ఏ నైపుణ్యం చెప్పు. నా చేతి చమత్కారం మహారాజా. రాజు అతనికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. నువ్వు నిన్ను ఎలా నిరూపించుకుంటావో చెప్పు అని అడుగుతాడు. ఆ దొంగ రాణిగారి గదిలో నుండి 1 గంటలో నగలను దొంగిలిస్తానని చెప్తాడు. సరే, నేను అంగీకరిస్తున్నాను. వెంటనే ఆ దొంగ రాణిగారి గది వైపు పరిగెత్తాడు. మహారాణి, నా చివరి కోరిక ఒక్కసారి మీ బిడ్డను చూడాలి. బాగుంది. ఇదిగో తీసుకో నా బిడ్డను. మీ దయకు ధన్యవాదాలు. అతను రావడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నాడు? అతను ఇంత ధైర్యంగా నడుస్తున్నాడు. ఏమిటి ఈ ధైర్యం? నగలు దొంగిలించాను. అబద్ధం, అవి అక్కడే ఉన్నాయి. రాణి నమ్మకం దొంగిలించాను. దొంగ నేను రాణిగారి నమ్మకాన్ని దొంగిలించాను అని చెప్పడంతో రాజు అతన్ని వదిలేశాడు.